గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై అక్షరాల 8,305 ఫిర్యాదులు వచ్చాయని ప్రభుత్వానికి చెప్పారు. భూ కబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నామని, భూ కబ్జాలకి పాల్పడిన వారికి 10 నుంచి 14 ఏళ్ల పాటు కఠిన శిక్ష పడేలా కొత్త చట్టం ఉండబోతోందన్నారు. మదనపల్లిలో 13,000 ఎకరాల్లో పేర్లు మార్చారని, 500 ఎకరాలపై అక్రమాలు నిర్ధారణ అయ్యాయని పేర్కొన్నారు. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా శిక్షిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై ప్రభుత్వానికి 8,300 ఫిర్యాదులు వచ్చాయని, 7,873 ఎకరాల భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు నిర్ధారించారని, కబ్జా అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములపై పరిశీలన కొనసాగుతోందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో 13,59,505 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారని, 25,276 ఎకరాలు అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారని, వీటిలో నిబంధనలకు విరుద్ధంగా 7,837 ఎకరాల్లో అక్రమాలు సాగినట్లు నిర్ధారించారని చెప్పారు. ఇప్పటివరకు రెవెన్యూకి సంబంధించి 70,000 ఫిర్యాదులు రాగా అందులో 8,305 ల్యాండ్ గ్రాబింగ్ ఫిర్యాదులే ఉన్నాయని మంత్రి అనగాని చెప్పారు.